దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల క్షేత్రంలో జరిగిన దారుణాల గురించి పారిశుద్ధ్య కార్మికుడు రాసిన లేఖలో మరో దారుణమైన సంఘటన ఇప్పుడు సమాజాన్ని కుదిపేస్తుంది. అతను ఆ సంఘటన గురించి ఏం చెప్పాడో ముందు యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చెబుతా వినండి. ఆ తర్వాత ఈ కేసు ఎందుకు ఇంత పెద్ద సెన్సేషన్ అవుతుంది, అతడు చేస్తున్న సంచలన ఆరోపణలేంటి, వాటి సెగ కర్ణాటక ప్రభుత్వానికి ఎలా తగులుతుంది, దెబ్బతో ముఖ్యమంత్రి ఎలా మాట మార్చారు అనేది క్లియర్ గా చాలా ఇంట్రెస్ట్ గా మొత్తం ఈ వీడియో చూడండి. ముందుగా ఆయన ఏం చెప్పాడో చెబుతా. 2010లో కలైరీలోని ఒక ప్రాంతానికి నన్ను తీసుకెళ్లారు. అక్కడికి సమీపంలో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ బంక్ నుంచి దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న పొదల మాదిరిగా ఉండే ప్రాంతానికి నన్ను తీసుకెళ్లారు. అక్కడి దృశ్యం చూసి నాకు వణుకు పుట్టింది. ఒక టీనేజ్ అమ్మాయి మృతదేహం అక్కడ పడి ఉంది. ఆమె వయసు దాదాపు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఆ బాలికి శరీరంపై దుస్తులు లేవు. లైంగిక హింసకు సంబంధించిన స్పష్టమైన గుర్తులున్నాయి. ఆమె మెడ గొంతు కోసి చంపిన ఆనవాళ్లు కనిపించాయి. ఒక గొయ్యి తవ్వి ఆమెతో పాటు స్కూల్ బ్యాగును పాతిపెట్టమని నన్ను ఆదేశించారు. వాళ్ళు చెప్పినట్టే చేయక తప్పలేదు నాకు. కానీ ఆ సంఘటన ఎప్పటికీ నా కళ్ళల్లో మెదులుతోంది. ఇలా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన ఈ విషయం విన్నాక నాకైతే ఒక్కటే గుర్తొచ్చింది. తప్పు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు రాజేంద్ర. శిక్ష పడే కాలం కాస్త దూరం అవుతుంది. లేటెస్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన DNA అనే ఇంట్రెస్టింగ్ సినిమాలోని ఈ డైలాగ్ నాకు వెంటనే గుర్తొచ్చింది. ఇది నిజం. తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరూ తప్పించుకోలేరు. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా అక్కడ మాత్రం తప్పించుకోలేరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, ఏకైక నిజం. దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడ తాలూకాలో ఉన్న టెంపుల్ విలేజ్ ధర్మస్థలలో 2 దశాబ్దాలు కొనసాగిన మారణ హోమానికి సంబంధించిన మరికొన్ని భయంకరమైన ఆధారాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు వెలుగులోనికి వస్తున్నాయి. ఖచ్చితంగా ధర్మస్థలలో దారుణమైన అకృత్యాలు జరిగే, నో డౌట్. ఎందుకు నేను ఈ మాట ఎంత బలంగా చెబుతున్నాను అనేది ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు చూశాక మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ధర్మస్థల టెంపుల్ ఉన్న ప్రాంతం చుట్టుపక్కల ప్రస్తుతం 10,000 మంది వరకు నివసిస్తున్నారు. ఈ ధర్మస్థల టౌన్ లో 2.5 లక్షల మంది జనాభా ఉన్నారు. అంటే మన ఏపీ తెలంగాణలోనే మన కొన్ని మండల కేంద్రాలంత టౌన్ అన్నమాట. ధర్మస్థల ఆలయం వల్లే దీనికి ఎంత ప్రాధాన్యం వచ్చింది. ఆ పుణ్యక్షేత్రం కొలువై ఉన్న దక్షిణ కన్నడ జిల్లాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. అది ఏంటంటే ఆ జిల్లాలో ఏడాదికి 100 మంది మహిళల అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నట్లు అధికారికంగా కేసులు నమోదవుతున్నాయంటూ 2017లోనే బయటపడింది. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే 2012లో ధర్మస్థలలో 17 ఏళ్ల ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న సౌజన్య అత్యాచారం హత్య ఘటనపై అప్పట్లో రాష్ట్రం అట్టుడికిపోయింది. సౌజన్యను అత్యంత కిరాతకంగా దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను కొట్టి చంపేశారు. ప్రైవేట్ పార్టీల్లో మట్టిని పోశారు. ఈ ఘటనతో విద్యార్థి లోకం బగ్గుమంది. మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. రాష్ట్రం ఆందోళనలతో అట్టుడికిపోయింది. అప్పట్లో అధికారంలో ఉన్నది కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా ఇప్పుడున్న సిద్ధరామయ్యే. సో అప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం ఏం చేసిందంటే ధర్మస్థల సౌజన్య కేసుపైన రాష్ట్రం దృష్టంతో ఉండడంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆ జిల్లా వ్యాప్తంగా అంటే దక్షిణ కన్నడ జిల్లా మొత్తంలో మహిళలపై ఎన్ని అత్యాచారం, దాడి, హత్య సంఘటనలు జరుగుతున్నాయో అధ్యయనం చేయాలంటూ ఎమ్మెల్సీగా ఉన్న విఎస్ ఉగ్రప్ప నేతృత్వంలోని ఎమ్మెల్యేలతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. బట్ ఈ కమిటీ విచారణలోనే కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ వెలుగులోకి వచ్చాయి. 2017 జనవరి 23న ఈ కమిటీ ఎదుట హాజరైన జిల్లా పోలీస్ శాఖకు చెందిన ఏఎస్పీ హాజరై మహిళలపై జరుగుతున్న నేరాల చిట్టాను, వివరాలను, షాకింగ్ ఫ్యాక్ట్స్ వెల్లడించారు. అప్పట్లోనే జిల్లాలో ఏడాదికి 100 మంది మహిళలు అనుమానాస్పద స్థితిలో చనిపోతున్నారని, 402 మంది మహిళలు అదృశ్యమైన కేసులు నమోదవుతున్నాయని, మరో 106 అత్యాచార కేసులు నమోదయ్యాయనే విషయం ఏఎస్పీ స్వయంగా వచ్చి విఎస్ ఉగ్రప్ప కమిటీ ఎదుట వెల్లడించారు. దీని ఆధారంగా ఉగ్రప్ప కమిటీ ఇచ్చిన నివేదికను స్వయంగా ఆ రాష్ట్ర కేబినెట్ భేటీలను మంత్రివర్గం ఆమోదించింది. ధర్మస్థలలో అరాచకాలు 1994 నుంచే కాదు, అంతకు ముందు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అనడానికి మరో లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1983లో ధర్మస్థలలో 4 మహిళలు అదృశ్యమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా బెల్తంగడి ఎమ్మెల్యే కె వసంత బంగడ కర్ణాటక శాసనసభలో స్వయంగా బయటపెట్టారు. ఇది కూడా పెద్ద చర్చకే, దుమారానికే దారితీసింది. తాజాగా పారిశుద్ధ్య కార్మికుడు బయటపెట్టిన వివరాలు కూడా అత్యంత జుగుప్సాకరంగా నేత్రావతి నది పేరు, ఆ తీర ప్రాంతం గురించి చెబితేనే వణుకు పుట్టించేలా ఉన్నాయి. అవేంటో చెప్పే ముందు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈ వీడియో కోసం నేను చేసిన రీసెర్చ్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అప్పుడే ఈ నిజాలు ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, చరిత్రలో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి అనేది 100% క్రాస్ చెక్ చేశాకే నేను మీ ముందు ఉంచుతుంటాను.
ఏదో వాగేశం జనాలపై రుద్దేశం అన్నట్టుగా ఏ వీడియో కూడా నేను చేయను. ఒక టాపిక్ మీద డెప్త్ అనాలిసిస్ కోసం లోతైన రీసెర్చ్ చేసి మీ ముందుకు ఆ వీడియో తెస్తా. దానికోసం నేను కొన్ని గంటల పాటు శ్రమించాల్సి ఉంటుంది. ఆ శ్రమంతా నేను మర్చిపోయి మరింత ఉత్సాహంగా మన చుట్టూ జరిగే ఇలాంటి అనేక అంశాలపై మీ ముందుకు రెగ్యులర్గా వీడియో తెచ్చేదానికి, మీరు నన్ను ఎంకరేజ్ చేసేదానికి మీరు చేయాల్సింది ఒకటే, ఒక్క లైక్ కొట్టండి. అదే మీరు నాకు చేసే హెల్ప్. మీ నుంచి ఆశించేది అది ఒక్కటే. ఇక ఈ ఫోటో చూడండి. ఇతనే ఆ పారిశుద్ధ్య కార్మికుడు. ధర్మస్థలలో దశాబ్దాలుగా జరిగిన అన్ని అరాచకాలకు మిగిలిన సజీవ ఆఖరి సాక్షి. ఈ సాక్షికి ఏ రోజైనా ఏదైనా జరిగితే ధర్మస్థల చరిత్రలోన ఆ రోజు బ్లాక్ డేగా మిగిలిపోతుంది. ఈయనేమంటాడంటే, ధర్మస్థలలో చాలా అరాచకాలకు పాల్పడిన వాళ్ళు చాలా పలుకుబడి ఉన్న వ్యక్తులు. నేను ఎవరు అనేది వాళ్ళకి తెలిస్తే మరుక్షణం నేను, నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ భూమిపై ఉండరు, వాళ్ళు ఉంచరు అంటూ ఈ కార్మికుడు చెప్పడంతో ఇతని ఐడెంటిటీని కోర్టు ఆదేశాలతో చాలా రహస్యంగా ఉంచుతున్నారు. అందుకే ఇలా తల నుంచి కాళ్ళ వరకు పూర్తిగా నల్లటి బ్లాక్ క్లాత్తో తయారు చేసిన ఒక ప్యాక్డ్ డ్రెస్ వేసి మేజిస్ట్రేట్ ముందు తాజాగా హాజరుపరిచారు. సాక్షికి వేసిన ఈ కాస్ట్యూమ్స్ సెటప్ చూస్తుంటేనే అవతల వాళ్ళు ఎంత పవర్ఫుల్ అనేది ఈజీగానే అర్థమవుతుంది. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరులో ఉంటున్న ఈ పారిశుద్ధ్య కార్మికుడు 1995 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో జరిగిన దారుణాలను ఈ నెల 4న అంటే జూలై 4న బయటపెట్టి బయట ప్రపంచానికి తెలిసేలా ఫస్ట్ ఒక లేఖ విడుదల చేశాడు. ఆ లేఖపై ఆరంభంలో అటు పోలీసులు కానీ ఇటు పాలకులు కానీ పెద్దగా పట్టించుకోలేదు. బట్ అందులో ఉన్న సారాంశం చూశాక సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. తన చేతులతో చాలా మంది మహిళల మృతదేహాలను రహస్యంగా ఖననం చేయించారు. వాళ్ళలో అత్యాచారానికి గురైన బాధితులు ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. 100 మందికి పైగా బాలికలు, మహిళల మృతదేహాలు ఉన్నాయి. వీళ్ళలో కొద్దిమంది పురుషుల మృతదేహాలు సైతం ఉన్నాయి అంటూ ఆ కార్మికుడు తన చేతుల మీదుగా నాడు జరిగిన అరాచకాలను ఇప్పుడు బయటపెట్టాడు ఆ లేఖ ద్వారా. పురుషుల మృతదేహాలు ఎందుకున్నాయి అనే విషయం లోతుగా ఆలోచిస్తే నా అభిప్రాయం ఏంటంటే, ఆ మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నప్పుడు చూసినోళ్ళు కావచ్చు, లేదా ఆ మహిళలతో కలిసి ఆ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు, లేదా సదరు మహిళలు, బాలికలు కనిపించడం లేదంటూ పోలీసులకు, స్థానిక పెద్దలకు కంప్లైంట్ చేసేందుకు వచ్చిన వాళ్ళు కూడా కావచ్చు. ఏదైనా జరగచ్చు. ఎందుకంటే ధర్మస్థల ఘటనలకు సంబంధించి రహస్యాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నవి చూస్తుంటే అక్కడ ఎలాంటి దారుణం జరిగిందన్న ఖచ్చితంగా నమ్మి తీరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు. దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, లేటెస్ట్గా సుజాత భట్ అనే మహిళ బయటపెట్టిన వాస్తవాలే. ఆమె కుమార్తె 19 ఏళ్ల వయసులో మెడిసిన్ చదువుతున్న ఆమె అనన్య భట్ ధర్మస్థల ఆలయానికి దర్శనం కోసం వచ్చారు. 2003 నుంచి ఆమె కనిపించకుండా పోయింది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి. ఇక అప్పటి నుంచి అంటే 22 ఏళ్లుగా సుజాత న్యాయం కోసం ఎదురు చూస్తుంది. అనన్య భట్ కనిపించకుండా పోవడానికి ముందు చివరిసారిగా ధర్మస్థల మందిరంలోని పెద్దలతో మాట్లాడుతూ కనిపించిందనే సమాచారం తన దగ్గర ఉందంటూ సుజాత భట్ చెబుతున్నారు ఇప్పుడు. పైగా 22 ఏళ్ల క్రితం తన కుమార్తె కనిపించకుండా పోయిన సమయంలో ఈమె సుజాత భట్ కోల్కతాలోని సిబిఐ ఆఫీసులో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తుంది. తాను వెంటనే ధర్మస్థలకి చేరుకున్నానని, వెంటనే ధర్మస్థల ఆలయ పెద్దలను కూడా కలిశాను అని, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే అక్కడ నుంచి తరిమేశారంటూ సుజాత చెబుతోంది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళు కూడా నన్నే ఎగతాళి చేసి నీ కూతురు ఎవరితోనో వెళ్ళిపోయి ఉంటుంది అని చాలా ఎగతాళిగా హేళన చేసి బయటకు వెళ్ళగొట్టారంటూ నాటి విషయాలను ఆమె ఇప్పుడు చెబుతోంది. పైగా సుజాతను కొందరు దుండగలు కొట్టి చనిపోయిందనుకుని నేత్రావతి నది ఒడ్డున చెట్లలో పడేసి పారిపోయారు. కానీ ఆమె కొస ప్రాణంతో బతికి చాలా కాలం హాస్పిటల్లో బెడ్ పైన ఉంది. సో ఒక మహిళ లేదంటే బాలిక, యువతి కనిపించకుండా పోతే ఆ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తారు. అలా వచ్చిన వాళ్ళలో చాలా మంది మగవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో ముప్పు ఉందని చంపేసి ఆ శవాలను కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుడితో ఖననం చేసి ఉండొచ్చు. అందుకే పురుషుల శవాలు ఉన్నాయంటూ అతను చెప్పిన విషయం వాస్తవమే అయి ఉండొచ్చు. దీనిలో డౌట్ పడాల్సింది ఏమీ లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎన్నో హత్య కేసులను స్పాట్కి వెళ్ళి న్యూస్ కవర్ చేసిన అనుభవం నాకుంది. ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోయే విషయాలు కొన్ని కేసుల్లో నేను చూశాను. ధర్మస్థలలో ఉన్న మంజునాథ స్వామి ఆలయంలోనే తాను పనిచేసినట్లుగా పారిశుద్ధ్య కార్మికుడు బయటపెట్టాడు. ఇదే విషయం మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలంగా కూడా ఇచ్చాడు. బిఎన్ఎస్ సెక్షన్ 183 కింద ఇతని వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశారు. వాటిలో ఈ కార్మికుడు బయటపెట్టిన కొన్ని గగురుపాటు కలిగించే విషయాలు ఏంటంటే, 1994 నుంచి 2014 మధ్య నేత్రావతి నది ఒడ్డున చెత్తా చెదారం రోజు శుభ్రం చేసే పనిలో నేను ఉండేవాడిని. కానీ ఆ తర్వాత నా పని అక్కడ నుంచి వేరే చోటుకి మార్చారు. అది అత్యంత దారుణమైన నేరాలతో సంబంధించి ఉండే పని. ఆ పని ఏంటంటే, కొందరు మహిళలు, యువతులు, బాలికలను చంపేసి కొందరు తీసుకొచ్చేవారు. ఆ శవాలకు సంబంధించిన ఎలాంటి ఆధారం లేకుండా తుడిచిపెట్టడమే నాకు అప్పగించిన పని.
కొందరు మహిళల శవాలపై దుస్తులు లేకుండా లైంగిక హింస దాడికి సంబంధించిన స్పష్టమైన గాయాలు కూడా కనిపించేవి. నాకు ఇప్పటికీ కలలో కూడా గుర్తొచ్చే సంఘటనలు కొన్ని ఉన్నాయి. 2010లో కలైరీలోని పెట్రోల్ బంకుకు సమీపంలో ఒంటిపై దుస్తులు లేని ఒక బాలిక శవాన్ని ఆమె స్కూల్ బ్యాగ్తో సహా పాతిపెట్టాను. ఇది నేను బతికున్నంత కాలం మర్చిపోలేను. అలాగే మరికొన్ని దారుణమైన సంఘటనలు నా కళ్ళ ముందే జరిగాయి. ముఖంపై యాసిడ్ పోసి కాల్చి చంపేసిన 20 ఏళ్ల యువత శరీరం, ఆమె మృతదేహం నన్ను గగురుపాటికి గురి చేసింది. కొంతమంది పురుషులను దారుణంగా చంపారు. ఆ చంపిన విధానం చాలా క్రూరంగా ఉంది. వాళ్ళను ఒక గదిలో బంధించి కుర్చీలకు కట్టేసి నోరు ముక్కును టవల్తో పూర్తిగా మూసేసి ఊపిరి ఆడకుండా చేసి మరీ చంపేశారు. ఇలాంటి మృతదేహాలన్నింటినీ పెద్ద సంఖ్యలో నేను ధర్మస్థల ప్రాంతంలోని అనేక ప్రదేశాలలో పాతిపెట్టాను. కొన్నిసార్లు ఆధారాలు కనిపెట్టకుండా మృతదేహాలపై డీజిల్ పోసి ఎటువంటి ఆధారాలు మిగలకుండా కాల్చేయాలనే ఆదేశాలు పైనుంచి వచ్చేవి. నేను అలాగే చేసేవాడిని. ఎందుకంటే నేను ఈ పని చేస్తున్నంతసేపు ఆ ప్రాంతం మొత్తాన్ని కొంతమంది గార్డులు కాపలా కాసేవారు. పని అయిపోయాక నన్ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయేవారు. కానీ చాలాసార్లు మానసిక ఒత్తిడి భరించలేక ఈ విషయం పోలీసులకు చెప్పాలని ప్రయత్నించేవాడిని. కానీ అక్కడ ఈ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించే సూపర్వైజర్లు నన్ను కొట్టి బెదిరించారు. మా మాట విని చెప్పినట్టు చేస్తే సరే, లేదంటే నీ కుటుంబంతో సహా నిన్ను కూడా ముక్కలుగా నరికేసి ఇలాగే మరొకరితో ఇదే భూమిలో పూడ్చిపెట్టేస్తామంటూ అనడంతో ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయాను. ఒకసారి తెగించి పోలీసులకు చెబితే వాళ్ళు కూడా కొట్టి తెచ్చి మళ్ళీ ధర్మస్థల అధికారులకే నన్ను అప్పగించారు. అప్పుడే నన్ను ఏదో ఒకటి చేసేసేవాళ్ళు, కానీ ఈ పని చేయించడం కోసమే నన్ను వదిలేశారు. ఈ దారుణాల వెనక ఎవరున్నారో నాకు తెలుసు. ధర్మస్థల మందిరం అడ్మినిస్ట్రేషన్కి చెందిన వాళ్ళలో కీలక వ్యక్తులు, బయట పెద్ద పొజిషన్లలో ఉన్న వాళ్ళు కొందరున్నారు. అందుకే నేను ఎవరు అనేది వాళ్ళకి తెలిస్తే ఈ భూమిపై నన్ను నా కుటుంబం లేకుండా చేసేస్తారు. అందుకే ఇప్పుడే వాళ్ళ పేర్లను నేను చెప్పలేను. నాకు నా కుటుంబానికి చట్టం ప్రకారం పూర్తి రక్షణ కల్పిస్తేనే వాళ్ళ పేర్లు, ఎవరెవరు ఏమేం చేశారనేది బయటికి చెబుతాను. అన్ని విషయాలు బహిరంగంగానే చెప్పడానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ముందు నాకు నా కుటుంబానికి పూర్తి భద్రత కల్పించాలి అంటూ ఇతనికి సంబంధించిన నమోదు చేసిన కేసులోని ఎఫ్ఐఆర్లో పోలీసులు రాశారు. ఇక్కడ ఈ కార్మికుడు ఎంత బలంగా ఈ విషయాన్ని చెబుతున్నాడంటే, చివరికి తన మాటలను నమ్మరేమో అని తాను గతంలో పాతిపెట్టిన ఒక మృతదేహానికి సంబంధించిన ప్రాంతంలో ముందుగానే తవ్వి ఎముకలు ఆధారాలను ఫోటోలు తీసి మరీ మేజిస్ట్రేట్కు అందజేసి వాంగ్మూలం ఇచ్చాడు ఈయన. పైగా ఇతను చెప్పిన మరో షాకింగ్ విషయం ఏంటంటే, ఈ మృతదేహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తనకు బాగా తెలుసంట. ఆ మృతదేహాలను ఎప్పుడు ఒకే చోట వాళ్ళు పూడ్చిపెట్టించే వాళ్ళు కాదంట. వేర్వేరు ప్రదేశాలలో లోతుగా గుంతలు తీసి పూడ్చిపెట్టమనే వాళ్ళంట. ఇన్ని దారుణాలకు సాక్షిగా ఉన్న నేను ఆ అపరాధ భావంతో ఇక జీవించలేను. 2014లో భయంతో తెగించి ధర్మస్థల నుంచి నా కుటుంబంతో సహా పారిపోయాను. నా కోసం వాళ్ళు వెతుకుతారని తెలిసి ఎక్కడెక్కడో తలదాచుకుంటూ బతికాను. కానీ నాడు నేను చేసిన అపరాధ భావం నన్ను ప్రశాంతంగా ఉండనేయట్లేదు. అందుకే ఏదైతే అది అవుతుందని తెగించి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాను అంటూ తాజాగా ఆ కార్మికుడు చెప్పిన వివరాలతో లేక ఇప్పుడు బాగా సెన్సేషన్ అవుతుంది. ఆ కార్మికుడు చెప్పిన వివరాలతో ఇప్పుడు సుజాత భట్ మరోసారి పోలీసులను, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నా కుమార్తె అనన్య భట్ ఇక్కడే ఆలయం వద్దే మిస్ అయింది. ఆమెను ఇలాగే చంపేసి ఖననం చేసేశారు. పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినట్టు మృతదేహాలను వెలికి తీస్తే DNA పరీక్ష ద్వారా నా బిడ్డ అస్థికలను గుర్తించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటూ సుజాత భట్ వేడుకుంటున్నారు. తనకి ఇప్పుడు ఎవరిపైన ఎలాంటి ద్వేషం గానీ కోపం గానీ లేదని, ఆ తల్లి తన కుమార్తెకు అంతిమ సంస్కారాల కోసమే ఇంతలా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నానంటూ చెప్పడం చూస్తే ఇంతకంటే దారుణమైన, బాధాకరమైన విషయం ఇంకేముంటుంది? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? దేశమంతా అట్టుడికిపోతున్న ఈ కేసులో దక్షిణ కన్నడ పోలీసులు మాత్రం ఇంకా నిద్రమత్తు నుంచి మేల్కోవడం లేదు. 22 ఏళ్ల ముందు జరిగిన ఈ కేసులో దర్యాప్తు ఎలా కొనసాగించాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ కొద్ది రోజుల కిందట వీళ్ళు అనడం చూస్తే ఎంత లైట్ మైండ్తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జూలై 4న పారిశుద్ధ్య కార్మికుడి లేఖ విడుదల చేసి అనంతరం మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. గతంలో తన చేతుల మీదుగా భూమిలో పూడ్చిపెట్టిన ఓ మృతదేహం అవశేషాలను కూడా తీసుకొచ్చి వాటి ఫోటోలు, ఆధారాలు కూడా ఆయన అందజేశాడు. ఇది జరిగిన చాలా రోజుల వరకు అసలు పోలీసులు జోక్యమే చేసుకోలేదు. నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. లోకమంతా గగ్గోలు పెట్టినా పోలీసులు ఆ కార్మికుడిని తీసుకొచ్చి ప్రాథమిక దర్యాప్తు కోసమైనా సంఘటనా స్థలానికి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం వాళ్ళ నిర్లక్ష్యానికి నిలువుట అర్థం. వీళ్ళ తీరు చూశాక ఖచ్చితంగా 20 ఏళ్ల కిందట ఎలాగైతే దారుణాలకు ఒడిగట్టిన వాళ్ళని కాపాడారో ఇప్పుడు అదే చేస్తున్నారనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో ప్రమాదం కూడా ఉంది.
వీళ్ళు ఇంత లేట్ చేయడంతో ఆ మృతదేహాల అవశేషాలను ధర్మస్థలలో పెద్దల ఆదేశాలతో అక్కడ నుంచి రాత్రికి రాత్రే తవ్వేసి మాయం చేసేసే ప్రయత్నాలు కూడా జరగచ్చు. బట్ ఈ కేసు పోలీసుల చేతుల్లో నుంచి దాటిపోయి ఎప్పుడో దేశమంతా చుట్టేసింది. ఈ కేసులో పోలీసులు ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదుల బృందం కూడా బహిరంగంగా నిలదీసింది, ఎండగట్టేస్తుంది. ఇలా భూమిలో ఖననం చేసిన మృతదేహాలను వెలికి తీయకూడదంటూ సంప్రదాయాల ముసుగు వేయాలని చూస్తే అది ఖచ్చితంగా ఎవరో పెద్దలను రక్షించడానికి చేస్తున్న ప్రయత్నంగానే భావించాల్సి ఉంటుందంటూ సుప్రీంకోర్టు న్యాయవాదుల బృందం నిలదీయడంతో పోలీసులు ఆత్మరక్షణలో పడిపోయారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడ్ లాంటి వాళ్ళు ఈ కేసులో పాలకుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలంటూ సూచించారు. తొలుత ఈ విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్దగా పట్టించుకోలేదు. ఎవరో ఏదో డిమాండ్ చేస్తే, ఎవరో సిట్ వేయమని కోరితే మేం వేసేస్తామా అని లైట్ తీసుకున్నాడు ఆయన. కానీ ఈ విషయం రోజు రోజుకు మరింత తీవ్రమై కర్ణాటకలోని తమ ప్రభుత్వానికి చుట్టుకోబోతుందనే బాగా సీనియర్ ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్యకు ఇప్పటికే అర్థమైపోయింది. అందుకే కేసును ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పుడు తాజాగా ఆయనే ప్రకటించారు. ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ డీజీపీ ప్రణబ్ మొహంతితో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ డిఐజీ ఎంఎస్ అనుచేత్, బెంగళూరు సిటీ ఆర్కిడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సౌమ్యలత, ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ బెంగళూరు ఎస్పీ జితేంద్ర కుమార్ దయా లాంటి సీనియర్ అధికారులు ఇప్పుడు ఆ దర్యాప్తు బృందంలో ఉన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ధర్మస్థల కేసు గురించి బహిరంగ ప్రకటన ఇప్పుడు విడుదల చేశారు. మా ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికి తలొగ్గదు, సిట్ ను నియమించడంతో వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు, ఆ తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటామంటూ స్పష్టత ఇచ్చారు ఆయన. ఇక సిట్ బృందం ఏం చేస్తుంది? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొదటిగా చేసేది ఏంటంటే ఫిర్యాదు చేసిన పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలాన్ని డీటెయిల్డ్ గా నమోదు చేస్తారు. మేజిస్ట్రేట్ ముందు అతను ప్రాథమిక సమాచారం మాత్రమే బయటపెట్టాడు. కానీ టైం లైన్ వారీగా ఎప్పుడెప్పుడు ఏమేం జరిగిందో, ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో, ఎంతమంది దీనిలో పాల్గొన్నారో, దీని వెనక ఉన్న పెద్దలు ఎవరో, అతనికి ఏమేం తెలుసో అన్నీ సిట్ బృందం విచారణ చేస్తుంది. దీనికోసం త్వరలోనే సిట్ అధికారులు ఆ కార్మికుడిని విచారించబోతున్నారు. ఆ తర్వాత అతను చెప్పే వివరాలను సరిపోల్చేందుకు ధర్మస్థలలోని సంఘటనా స్థలానికి అతనిని తీసుకెళ్తారు. ఆయా ప్రదేశాలను ఐడెంటిఫై చేసి ఎవ్వరూ అటువైపు రాకుండా క్రైమ్ సీన్లో నో ఎంట్రీ జోన్గా బోర్డులు పెడతారు. ఇక ఒక్కో ఆధారాన్ని సేకరించేందుకు స్థానిక పోలీసులతో కలిసి ఆ భూమిలో నుంచి అవశేషాలను వెలికితీస్తారు. ఆ అవశేషాలు మహిళలవా, పురుషులవా, ఎంత వయసు, ఎలా చనిపోయారు, ఎన్నేళ్ల క్రితం చనిపోయారు, ఇలా అనేక వివరాలు ఫోరెన్సిక్ ల్యాబ్లను పరీక్షించి గుర్తిస్తారు. అనన్య భట్, సౌజన్య లాంటి ఎందరికో సంబంధించిన వివరాలు వెలుగులోనికి వస్తాయి. ఈ రహస్యాలన్నీ అణిచివేయాలని చూసిన మానవ మృగాల అసలు రంగు బయటపడుతుంది. అయితే ఇక్కడ సిట్తో పాటు సిబిఐ దర్యాప్తు కూడా వేయాలని చాలా మంది ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పాపి చిరాయివు అన్నట్టు పాపులు ఎక్కువ కాలం బతకొచ్చు, కానీ పోయేటప్పుడు మాత్రం వడ్డీ చక్రవడ్డీతో సహా మూట గట్టుకునే పోతాడు. ఆ పాపుల వల్ల కలిగిన సంతానానికి కూడా 4 తరాలకు సరిపోయేంత పాపాన్ని మూటగట్టి ఇచ్చేసే వెళ్తారు. ఎవరు చూడట్లేదని చీకటిలో నవ్వుతూ చేసే అకృత్యాలకు ఫలితం ఏడుస్తూ అనుభవించే రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పాపపుణ్య కర్మలకు ఫలితం అనుభవించక తప్పదని మతాలకు అతీతంగా అన్ని ధర్మాలు స్పష్టంగా చెబుతున్నాయి. కనీసం ఇప్పటికైనా చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చేందుకు పాలకులు ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఇప్పుడు కూడా ఆ మానవ మృగాలను రక్షించాలని చూస్తే అంతకంటే దారుణం, అన్యాయం ఇంకేం ఉండదు. ప్రజలకు చట్టాలపై, ప్రభుత్వాలపై ఉన్న కొద్దిపాటి గౌరవం కూడా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ధర్మస్థలంలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక వీడియో అప్లోడ్ చేసా. ఫుల్ డీటెయిల్స్తో ఆ వీడియోలో అనలైజ్ చేసా. ఆ వీడియో చూడడం వల్ల చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతా. అట్లాగే ఈ వీడియో చివరిలో కూడా లింక్ వస్తుంది కనుక ఆ వీడియో కూడా మిస్ కాకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా మర్చిపోకండి.